హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మా పాప బర్త్డే బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నది వీడియో అన్నది సింపుల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఇలా బర్త్డే అనేది చేసుకోవచ్చని చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నానంటే మా పాప బర్త్డే కోసమని మనీ అనేది నేను రోజు ఇస్తాను కదా, అది ఇంత అని చెప్పి ఎగబెట్టేసుకున్నది. డబ్బులు రోజుది లేదంటే ఎవరైనా ఇచ్చినప్పుడు అలా మనీ అనేది సెండ్ చేసింది. మొత్తం అలా సెండ్ చేసి 1421 రూపాయి అనేది ఎగబెట్టింది మా పాప బర్త్డే కోసం. అవంతా అనేది పగలగొట్టేసి డబ్బు ఎంత వచ్చిందని చూస్తున్నాము. మిగతా డబ్బు నేను వేసుకొని మా పాప బర్త్డే చెయ్యాలని మా పాప అడిగిందని గ్రాండ్గా కావాలమ్మా, నాకు ఇదే ఫస్ట్ చేసుకుంటాను, మళ్ళీ చేసుకొని నేను బర్త్డేమా పెద్ద పిల్లని అయిపోతాను, రోజు పెద్ద అయ్యేదే కదా అని చెప్పి అనింది. అందుకని చేశాను. అందరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అలా చేసుకుంటారంట. అందుకని నాకు ఒకసారి చేయమంటే చేశాను. మా పాప కోన్ పెట్టించుకొని వచ్చింది. అది చూసి మా తమ్ముడు కూతురుకుని పెట్టించుకొని వచ్చింది. ఇది మార్నింగ్ మా పాపకు వేసిన డ్రెస్సు. నేనని శారీ మిషోలో ఆర్డర్ పెట్టి ఇలా శారీ అనేది నేనే కుట్టాను. ఎలా వచ్చింది డ్రెస్ అనేది కూడా కామెంట్ చేయండి. మీకు వీడియోస్ కావాలన్నా పోస్ట్ చేస్తాను డ్రెస్సెస్ అందుకు. అలానే స్కూల్లో చాక్లెట్లు పంచడానికి స్కూల్కి ఎత్తుకొని వెళ్తుంది చాక్లెట్లు. అలానే మార్నింగ్ మా పాప కోసం స్వీట్ చేయాలి కదా, ఎవరైనా కానీ చేస్తాం కదా బర్త్డే కని నేను అలా పాయసం చేశాను. పాయసం చేసిన తర్వాత పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటుందని చేసి పెట్టాను, మార్నింగ్ స్కూల్ కాబట్టి. అలానే బర్త్డే కేక్ అని స్టార్ట్ చేస్తున్నాం. నేనైతే 2 కిలోల కేక్ తెప్పించాను. 700 పడింది నాకు కేక్ అనేది. అది ఓకేనా? మా కూతురు, నా అల్లుడు, నా కూరలు, మా తమ్ముడు ఉన్నాడు, ఆ వీడియోలో కనబడుతున్నారు కేక్ కటింగ్ కోసం. నేను ఫుల్గా వీడియో అనేది తీయలేదు, కొద్దిగా తీశాను నేను. ఓకేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఫీల్ అవుతారు కాబట్టి కెమెరా ముందుకు రానికి ఎవరికైనా భయంగా ఉంటుంది కాబట్టి నేను అలా తీశాను. ఓకేనా? మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అదండి వాళ్ళ పెద్దమ్మ వెళ్తుంది, అత ఫోన్ మాట్లాడుతూ కదా. చూడండి, మా మా అల్లుడిని ఆతపట్టిస్తుంది. అలా తుడుచుకో ఇలా తుడుచుకో అని ఆతపట్టిస్తుంది. చూడండి అందరూ. అలానే మా అక్క చూడండి ఏం చేస్తుందో అందరికీ చూపిస్తున్నాము. మా అక్క కేక్ అనేది కట్ చేసేసాము. కట్ చేసిన తర్వాత ఇంకా వచ్చే వాళ్ళందరూ కేక్ అనేది పంచుతున్నాము. మా అక్క పిల్లోళ్ళు, మేము, మా అక్క అల్లుళ్ళు అందరు కలిసి తలా ఇంత అందరం. మేము మా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి వచ్చింది, మేమే కాబట్టి అందరు అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఐషు కేక్ కటింగ్ అయిపోయి తీరిగ్గా కూర్చొని చూస్తుంది ఐషు. చూడండి అందరు అనేది పార్టీ అనేది చూడండి ఎలా ఎంతమంది వచ్చారో. వీళ్ళందరినీ మా అన్న వాళ్ళు, మా అల్లుళ్ళు, మా పెద్దమ్మలు, చెల్లెళ్ళు, కూతుళ్ళు వీళ్ళే అందరూ కలిసి, ఇంకెవరు పరాయి వాళ్ళు లేరు అందరూ. చూడండి ఇంకా అనేది కేక్ అనేది వాళ్ళ బావ తినిపిస్తున్నారు. మా అన్న కొడుకు ఇతను, మా కూతురికి బావ అవుతారు, కేక్ తినిపిస్తున్నారు. తర్వాత మా తమ్ముడు భార్య మర్దలు అత్త అవుతుంది మా ఐషుకి తినిపిస్తుంది. తర్వాత వాళ్ళ పెద్దమ్మ, పెదబాబా, మా తోడికోరళ్ళు వాళ్ళు వచ్చి కేక్ తినిపించారు. తర్వాత మా తోడికోరు పిల్లలు, చెల్లెలు, అన్న అవుతారు, వాళ్ళు కేక్ తినిపించారు. అలానే మా కూతురు వాళ్ళ అన్న అవుతారు, ఇతను మా అక్క కొడుకు, ఈ ఐపీలో కేక్ తినిపించారు. అలానే మా తమ్ముడు మళ్ళీ వచ్చి తినిపించారు. ఇలా తినిపించాలని చెప్తున్నారు. చిన్నగా కొద్దిగా తినమ్మా అని చెప్తున్నారు. ఓకే అమ్మమ్మ అంటుంది. అలానే మా అత్త వచ్చింది. మా అత్తగుని కేక్ తినిపిస్తుంది, మా పాపకి తినిపించేస్తుంది. తర్వాత మా అక్క వచ్చేసింది. మా అక్క వచ్చి మా అక్కగుని కేక్ తినిపించేస్తుంది. తినిపించేసిన తర్వాత మళ్ళీ మా వదిన వచ్చింది. మా వదిన వచ్చి మా వదిన కూడా కేక్ తినిపించేసింది. కేక్ తినిపించే తర్వాత మా అమ్మ వచ్చింది. మా అమ్మ ఫ్రెండ్స్ ఏమంతా మా అమ్మ తినిపిస్తుంది. మా అమ్మ కేక్ తినిపిస్తుంది వాళ్ళకు మనవరాలికి. ఎరవకుండా కేక్ ఇస్తుంది ఈ సంవత్సరం అని మా అమ్మ. ఎప్పుడైనా మేము చిన్న కేక్ తెస్తే ఎవరు పిలవలేదని ఏడుస్తూ ఉండేది ప్రతి ఇయరు. ఈసారి అందరిని పిలిచేసరికి మా పాపకు ఆనందమయ్యి ఎరవకుండానే కేక్ వస్తుంది. అలానే మా వదిన కొడుకు, మా అన్నయ్య ముగ్గురు ఫోటోనే దిగారు మా పాప దగ్గర. అలానే మా అత్త వచ్చింది. మా అత్త వచ్చి మా అత్తగుని ఫోటో దిగి కేక్ తినిపిస్తుంది మనరాలకి. అదే పనిగా పనికి వెళ్ళి పల్లెటూళ్ళల్లో పనికి వెళ్ళి వచ్చింది. నైట్ ఆదాయానికి వచ్చింది మనవరాల కోసం మా అత్తమ్మ. అలానే మా పాప డ్రెస్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనే కుట్టాను ఇవి కొని. ఇది డ్రెస్ కూడా నేనే కుట్టాను. ఎలా వచ్చిందని చూడండి. నేనైతే ఒకటి కూడా డ్రెస్ కొనలేదు ఈ ఇయర్ మా పాపకి. అన్నీ నేను 2 డ్రెస్సులు నేనే శారీ తెచ్చి కుట్టాను. అలా అన్నది చూపిస్తున్నాను.
ఎలా వచ్చింది డ్రెస్ అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి. ఓకే.